ఎక్కడో చూశాను ఇంటర్నెట్‌లో. అన్నిటిని మింగేది మృత్యువైతే మృత్యువును సైతం మింగేది రామనామం అని చెప్పారనమాట తల్లి. ఇది ఎవరు రాశారు అంటే కింద చివటమమ్మ అనుంది. చివటమమ్మ ఇంత గొప్ప మాట చెప్పిందా? అయితే తప్పకుండా ఆవిడని దర్శించుకోవాలి. పరుగు పరుగున చివటానికి వెళ్ళామండి. రోజు వెళ్ళినప్పుడు నేనావిడ ఆ అధిష్టానాన్ని బృందావనాన్ని సమీపిస్తుంటే నేను కుప్పకూలిపోతున్నానన్నమాట ఆనందంలో. నాకెందుకు ఆ స్థితి లభిస్తున్నదో నేను చెప్పుకోలేకపోతున్నాను బయటికి. మా తమ్ముడు భయపడిపోతున్నాడు. అన్నయ్యని ఎప్పుడు ఇంత భావుకుడిగా చూడలేదు. ఏమైపోయిందో అన్నయ్యకి అని బెంగపడుతుంటే తను కూడా పక్కనే కూర్చొని నా భుజాన్ని రాస్తూ, "అన్నయ్య ఏం బెంగపడొద్దు. ఏదన్నా భయపడుతున్నావా ఇక్కడికొచ్చినందుకు" అంటే, "భయమేమిట్రా బాబు! నాకేమో ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. లోకంలో ఎక్కడా పొందని ఆనందాన్ని నేనిక్కడ పొందుతున్నాను. ఇక్కడే కూర్చొని నేను రామనామం చెప్పేసుకుంటున్నానన్నమాట. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ అని చెప్పుకున్న తర్వాత ఆ బృందావనంలోంచి కూడా రామ 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 అంటూ నాకు ప్రతిస్పందన లభించింది. తల పైకెత్తి చూసామన్నమాట. అప్పటి వరకు ఇక్కడ ఈ రోజు ఇటువంటి ప్రసాదం లభించును. ప్రసాదం కావాలంటే టోకెన్ తీసుకోవాలి. ఇది దర్శనం టైమింగ్స్ అని ఆ ఎల్ఈడి డిస్‌ప్లేలో వస్తుందన్నమాట. ఇలా తల పైకెత్తి చూసేసరికి శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని తిరుగుతోంది. నేను అనుకున్నా, అమ్మ నువ్వు నిజంగా అనుగ్రహించావు తల్లి. అసలు రామనామాన్ని అందుకుంటే దాని ముందు ఏ యోగమైనా దిగదుడిపే తల్లి అని 2 చేతులు దోయిలించి ఇక వెళ్ళొస్తామమ్మా అని కంటి నిండా నీళ్లు పెట్టుకొని అమ్మవారికి నివేదించుకున్నా. ఇప్పుడు బయట నుంచి ఎవరో తల్లి పరిగెట్టుకుంటూ వస్తున్నారు. "ఆగండి, ఆగండి, ఆగండి" అన్నారు. అయితే ఆ తల్లి బయట నుంచి వచ్చి, "నాకిందాక అమ్మ కలలో కనిపించారు. ఇద్దరు పిల్లలొచ్చి అక్కడ రామనామం చేస్తున్నారే, వాళ్ళు ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోతారేమో, వాళ్ళకి తెలీదు గదా సమయం ప్రసాదం ఇస్తారని. వాళ్ళకి వెళ్ళి చక్కగా ప్రసాదం ఇచ్చిరా" అని ఆవిడని పంపించారండి. ఆవిడ మామూలు వ్యవసాయం చేసుకొని రైతు కుటుంబానికి చెందినదే. ఆ తల్లికి మానసికంగా దర్శనం ఇచ్చి మా గురించి చెప్పారంట. ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చేసి, "ఏమయ్య ఆగండి, ఆగండి. నాకిలా అయింది దర్శనం. మీరొచ్చారని చెప్పారు. నిజంగానే ఇద్దరు పిల్లలున్నారు. నేను ప్రసాదం ఇస్తానని" ఇప్పుడు కలగూర గంపలాగా ఒక కలగా ఏమంటారు పులగంలాగా ఒక కుండ లాంటి దాంట్లో మొత్తం ఎన్నో పదార్థాలు వేసి తిప్పుతారనమాట. ఆవిడ తీసింది 2 పూర్ణాలను తీశారండి. పూర్ణాలను నా చేతిలో పెట్టి, "నాన్న ఇదిగో మీ ప్రసాదం" అంటే, ఆ పూర్ణాన్ని చూడగానే నాకు కలిగిన భావన ఏమిటో చెప్పమంటారా? మీ జీవితం పూర్ణమైపోయింది. ఇలాగే రామనామంతో ఇలాగే చెప్తూ ఉండండి. మీ జీవితం చక్కగా పండుతుంది నాన్న అని ఆ పూర్ణం ద్వారా సంకేతం ఇచ్చారమ్మ.